మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 133వ కీర్తన 3వ చరణం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ పూట వాక్య ధ్యానం శాశ్వత జీవము. శాశ్వత జీవం అక్కడ ఉండాలి అని యెహోవా సెలవిచ్చాడు. ఎక్కడ ఉండాలని సెలవిచ్చాడు అని మనం చూసినట్లయితే ఈ కీర్తన మొట్టమొదటి చరణంలోనే 1వ చరణంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్తూ, ఈ సహోదరులు ఐక్యత కలిగి నివసించే చోట శాశ్వత జీవము అంటే సహోదరులు ఐక్యతగా ఉంటేనే శాశ్వత జీవము. ఒకవేళ ఐక్యతగా లేకపోతే శాశ్వత జీవం రాదనే దాని యొక్క సారాంశం. అందుకే ప్రభు దాన్ని పాత నిబంధనలో కీర్తన ద్వారా తెలియజేస్తూ క్రొత్త నిబంధనలో దాన్ని మత్తయి సువార్తలో ప్రభు చెప్తారు. 5వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూసినట్లయితే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు. ఇక్కడ మనం చదివిన భాగంలో 23, 24 వచనాల్లో దేవునికి ఏదైనా అర్పణ అర్పించుతాం అని ముందడుగు వేస్తే ఆ అర్పణ అర్పించే సమయంలో మన హృదయంలో కానీ మనసులో కానీ ఏదైనా సరే సహోదరుని మీద, ఎవరు సహోదరులు? ఇరుగు పొరుగు వారు, మన తోటి వారి, మన సహోదరులు, వారి మీద ఏదైనా విరోధ భావం ఉంది అని జ్ఞాపకం వస్తేనే ఇంకా ఏదేదో గొప్ప విషయాలు కాదు, ఆయన స్మూత్గా ఆ యొక్క మొట్టమొదటి మెట్టులను చెప్తున్నారు. జ్ఞాపకం వచ్చిన వెంటనే నీవు బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టు. అర్పణ ముఖ్యం కాదు, బలిపీఠం ముఖ్యం. బలిపీఠం కట్టడం మనకు ముఖ్యం. ఎక్కడ ఆ బలిపీఠం విరిగిపోయింది, ఎక్కడ ఆ బలిపీఠం పడిపోయిందంటే సహోదరునితో విరోధ భావం కలిగిన వెంటనే బలిపీఠం అక్కడ విరిగిపోయింది, పాడైపోయింది, పడిపోయిందని దాని అర్థం. ప్రభు సెలవిస్తున్నారు, నీ అర్పణ కంటే ముఖ్యంగా ముందు నీ బలిపీఠము కట్టబడాలి. మొదట వెళ్ళి నీ బలిపీఠము కట్టు, నీ సహోదరునితో సమాధానపడు, అటు పిమ్మట ఆ తర్వాత నీవు వచ్చి ఆ అర్పణము అర్పించు. అప్పుడు ఆ అర్పణ అర్పించడానికి బలిపీఠము అనేటువంటిది సిద్ధంగా ఉండేది. బలిపీఠము లేకుండా అర్పణ ఎక్కడ అర్పిస్తాం? నిర్గమాకాండం మోషే ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం బలిపీఠం మీద బలి అర్పించాలి. దాని రక్తాన్ని 4 కొనలా వేయాలి, యొక్క కొనలకు రాయాలి. ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నాయి. కానీ బలిపీఠమే లేకపోతే అర్పణ ఎక్కడి నుంచి స్వీకరించబడుతుంది ప్రభువుకి? కాబట్టి ప్రభు అంటారు, ముందు బలిపీఠమును సిద్ధపరచుము, ఆ తర్వాత నీ అర్పణము ఇవ్వు. ఇలా చేసిన ఎడల శాశ్వత జీవం మీకు అందుతుంది. ఒకవేళ అర్పణ ముఖ్యమని దానికి విలువనిచ్చి బలిపీఠమును పక్కన పెట్టిన ఎడల హృదయము, మనస్సు, ఆధ్యాత్మిక స్థితి అనేటువంటి బలిపీఠమును పక్కన పడేసి నేను అర్పణని ఇస్తున్నాను, నేను బాగా పాడతాను, లేదా నేను బాగా కానుకిస్తాను, లేదా నేను బాగా బైబిల్ చదువుతాను, నేను బాగా వాక్యం చెప్తాను అని అనుకుంటే కనుక అది అర్పణ అవుతుంది. బలిపీఠం సహోదరునితో విరోధ భావం కలిగినప్పుడే అది చెదిరిపోయింది. ప్రభు కోరుకునేది అర్పణ కాదు, బలిపీఠం. మనం ఆయనకి ఇంపైన హోమముగా మొదట మనం బలిపీఠమును సిద్ధపరిస్తే మనం ఆ బలిపీఠం మీద అర్పించే అర్పణ ఇంపైన హోమంగా ప్రభు యొద్దకు చేరుతుంది. మరియు అదే వచనం మనం ముందుకు సాగినట్లయితే అర్పణ అప్పుడు అర్పించు సమాధాన పడిన తర్వాత అని చెప్పిన తర్వాత ప్రభు అంటారు, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతిగా అప్పగించును, న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు, కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది సాదాసీదా మాట కాదు, ఇది ష్యూర్లీ, ఖండితంగా ఆయన ఎంఫసైజ్ చేసి ఒక్కానించి చెప్తున్నాడు. కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు బయటకు రాలేవు.
నరకంలోకి వెళ్ళిన తర్వాత అయ్యో నా సహోదరుడితో అసమాధానంగా ఉన్నానే, దాన్ని బట్టే ఇక్కడికి నేను నరకానికి చేరాను అని గుర్తొచ్చి వెళ్ళి సమాధాన పడదాం, చివరి కాసు చెల్లించేసి వద్దాం, మొత్తం అన్ని కాసులు మొత్తం లెక్కగట్టి అన్ని విషయాల గురించి సమాధాన పడదాం అని వెళ్దామంటే కుదరదు. ఇక వెలుపటికి రావడం అనేది అసాధ్యం. ఇందు గురించి వాక్యం సెలవిస్తుంది. ధనవంతుడు లాజరుని గురించి చెప్తూ, ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత, ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత, నా సహోదరులకు ఇట్లాంటి నరకం ఒకటి ఉందని నేను చెప్పొస్తానయ్యా, నన్ను ఒక్కసారి పంపించు ప్రభు. ఒకసారి నీవు నరకానికి పాతాళానికి చేరిన తర్వాత నీవు మరలా నీ భూమికి చేరడం అసాధ్యం, నీవు ఇక్కడే. ఎంత కఠినమైనటువంటి మాట. కాబట్టి ప్రభు సెలవిస్తున్నారు చాలా స్పష్టంగా, నీ సహోదరులతో ఐక్యత కలిగి నివసించడం ఎంతో మంచిది. అది ఆశీర్వాదమును సంతోషమును దీవెను కలుగు చేయడం మట్టుకు కాదు, కానీ శాశ్వతమైనటువంటి జీవమును అది మనకు అనుగ్రహిస్తుంది. ఏంటిది ఆ శాశ్వతమైనటువంటి జీవము అంటే నిత్య రాజ్యము, పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి చేరాలంటే దానిలో కావాల్సినటువంటి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ముఖ్య లక్షణం ఏంటంటే, ప్రప్రదమైనటువంటి స్థానం ఏంటంటే సమాధానం. ఈ సమాధానం అనేది లేని ఎడల పరలోక రాజ్యానికి వెళ్ళడం అసాధ్యం. నిశ్చయంగా వారు వాక్యం సెలవిస్తుంది, వారు కడపటి కాసు చెల్లించేంత వరకు చెరసాల్లో వేయబడుదురు. చెరసాల్లో వేయబడిన వారు అసలు కాసు చెల్లించడమే కష్టం. ఈ కడపటి కాసు ఎలా చెల్లిస్తారు అంటే ఆ 26వ వచనంలోకి వచ్చేసరికి ప్రభు నరకాన్ని గురించి వ్రాస్తున్నారు. 24 ఆయన చెప్తారు అర్పణ గురించి, 25లో ఆయన సొల్యూషన్ చెప్తున్నాడు, సమాధానం, దాని గురించినటువంటి విషయం, జరిగినటువంటి ఆ యొక్క అసమాధానం గురించి నువ్వు చేయగలిగినటువంటి విషయం ఇది అని. ఒకవేళ అది జరగకపోతే 26లో ఆయన చెప్తున్నాడు నరకాన్ని గురించి, 23 అసమాధాన క్రియ, 24 మార్గం, 25 మార్గంలో ఎలాగ నడవాలి అనేటువంటి విషయాన్ని. ఒకవేళ ఆ మార్గం నడకపోతే 26లో నరకం అనేటువంటి మార్గానికి వెళ్ళాల్సి వస్తుంది అని ప్రభు స్పష్టంగా ఈ పూట మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనం అర్పించడం కంటే మనం అందరితో సమాధాన పడడము, మన బలిపీఠము కట్టుకొనుటయు ఎంతో ప్రాముఖ్యం. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.